చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే. బండి మీద రావే బంతి పూలు తేవే, పల్లకిలో రావే పంచదార తేవే, పడవ మీద రావే పట్టు తేనె తేవే, పెందలాడ రావే పాలు పెరుగు తేవే, మంచి మనసుతో రావే ముద్దులిచ్చిపోవే, అన్నీను తేవే పాపాయి తీయవే, చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే. బుజ్జమ్మ నేనొస్తే తల్లి బుజ్జమ్మ, రాను రాను బుజ్జమ్మ నేనొస్తే తల్లి బుజ్జమ్మ, నా ఈకలు అన్నీ లాగెదవు ఆటలు ఎన్నో ఆడెదవు, నా ఈకలు అన్నీ లాగెదవు
మనుషులమంతా ఒకటి రెండు 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 మంచి చెడులు రెండు ఒకటి 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 మనుషులమంతా ఒకటి రెండు 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 మంచి చెడులు రెండు మూడు 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 మన జెండా రంగులు మూడు నాలుగు
మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. సినిమాలంటే మాకిష్టం, మిఠాయిలంటే మాకిష్టం. సినిమా కన్నా మిఠాయి కన్నా షికార్లు కొట్టుట మాకిష్టం. సినిమా కన్నా మిఠాయి కన్నా షికార్లు కొట్టుట మాకిష్టం. పిట్టలంటే మాకిష్టం, పువ్వులంటే మాకిష్టం. పిట్టల కన్నా పువ్వుల కన్నా చెట్లు ఎక్కడం మాకిష్టం. పిట్టల కన్నా పువ్వుల కన్నా చెట్లు ఎక్కడం మాకిష్టం. కొత్త బట్టలు మాకిష్టం, పౌడర్ సోలు మాకిష్టం. బట్టల కన్నా పౌడర్ కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం. బట్టల కన్నా పౌడర్ కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం. టీచర్లంటే మాకిష్టం, పాఠాలంటే మాకిష్టం. టీచరు కన్నా పాఠం కన్నా బడి సెలవులంటే మాకిష్టం. టీచరు కన్నా పాఠం కన్నా బడి సెలవులంటే మాకిష్టం. వెన్నెలంటే మాకిష్టం, వానలంటే మాకిష్టం. వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం. వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం. 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 నా కాళ్ళ గజ్జెలు, మోకాళ్ళ చిప్పలు, అబ్బబ్బ నడుము ముత్యాల రవిక. నా కాళ్ళ గజ్జెలు, మోకాళ్ళ చిప్పలు, అబ్బబ్బ నడుము ముత్యాల రవిక. కస్తూరి బొట్టు, బిందె మీద బిందె, పెరుగోయమ్మా పెరుగు పెరుగు. తిరుగోయమ్మా తిరుగు తిరుగు. కస్తూరి బొట్టు, బిందె మీద బిందె, పెరుగోయమ్మా పెరుగు పెరుగు. తిరుగోయమ్మా తిరుగు తిరుగు. పెరుగోయమ్మా పెరుగు పెరుగు. తిరుగోయమ్మా తిరుగు తిరుగు. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. బంగారు మొలతాడు పట్టుదట్టి, బంగారు మొలతాడు పట్టుదట్టి. సందె తాయెతులును సిరిమూవ గజ్జలు, చిన్ని కృష్ణ నిను చేరి కొలుతూ. సందె తాయెతులను సిరిమూవ గజ్జలు, చిన్ని కృష్ణ నిను చేరి కొలుతూ. చిన్ని కృష్ణ నిను
కృష్ణ నిన్ను చేరికొలుతూ. Respected dignitaries on the dais, of the dais, beloved parents and the teachers who have been dedicating themselves for the betterment of this. ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇందాక పిల్లలు ఇక్కడ చక్కటి ప్రదర్శన చేసిన దాని దగ్గర నుంచి ఇక్కడ వక్తలు మాట్లాడే ప్రతి దాన్ని ప్రశాంతంగా వింటున్న తల్లిదండ్రుల ముఖాలు చూస్తే తమ చిన్నారుల యొక్క భవిష్యత్తు కోసం ఎంతగా ఆరాటపడుతూ ఆశపడుతూ మా పిల్లలకి సక్రమమైన విద్యని, అవసరమైన విద్యని అందించగలిగిన స్కూల్ ఒక్క విజేత మాత్రమే అనే భావన స్పష్టంగా మీ ముఖాలలో కనపడతా ఉన్నందుకు అలాంటి ఛాయిస్ ని తీసుకున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీకు నమస్కారాలు పెట్టినందుకు నాకు చప్పట్లు కొట్టడం ధర్మం కాబట్టి, ఎందుకంటే నా చేతిలో మైక్ లేదమ్మా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక దగ్గర దగ్గర వయసులు అందరూ చిన్నపిల్లలే, చక్కగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే ఆ వచ్చేటటువంటి మైక్లో వచ్చే పాటకి లయబద్ధంగా ఏ రకమైన చిన్న తేడా కూడా రాకుండా, ఏ బిట్టుని మిస్ కాకుండా ఖడ్గంలో పాడిన పిల్లలు కానీ, జీన్స్ పాటకు సంబంధించి కానీ అంతకు ముందు అసలు ఎంత ఇన్స్పిరేషనల్ గా పాడుతూ ఉన్నారంటే, ఐ మీన్ వాళ్ళు అభినయం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ ఆలోచన విధానం చూస్తూ ఉంటే వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యా పదంలో కూడా బ్రహ్మాండమైన స్థితికి ఎదగడానికి అవకాశం ఉంది. ఇది ఒక కొలమానంగా మనం తీసుకొని భావించగలిగినట్లయితే మిగిలిన కార్యక్రమాలను కూడా మీరు చూసి ఆనందించే క్రమంలో పెద్దవాడిగా రాష్ట్రమంతా తిరుగుతూ అనేక రకాలైన పేరెంట్స్ మీటింగ్స్ లో పాల్గొని పేరెంట్స్ యొక్క అభిప్రాయాలను కనుక్కునే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఒక్కసారిగా మనం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నుంచి బ్రేక్ అయి ఉపన్యాసాలలోకి వచ్చాం కాబట్టి మళ్ళా మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లోకి వెళ్లే ముందు చిన్న ఇంటరప్షన్ అయినట్లయితే ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలో ఇదే కోచింగ్ సెంటర్ ఆర్ స్కూల్లో చదువుకొని సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా ప్రశాంతంగా మంచి పాఠశాలల్లో, ఏసీ గదుల సౌకర్యాలలో విలాసవంతంగా మంచి ఆధునిక బోధనా పద్ధతులతోటి విద్యాభ్యాసం పొందడానికి అవకాశంగా మిగిలిన ఈ వేదికని మనసారా అభినందించే క్రమంలో నేను చప్పట్లు కొడతా, మీరు కూడా నాకు సహకరించినట్లయితే